పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబపూర్ గ్రామ పరిధిలోని తురుకాసిపల్లిలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం ఏం జరిగిందంటే ఇటు పోలీసులు అదేవిధంగా స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కట్టుకున్న భర్తను కుమారుడితో కలిసి కడతెరిచిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఇలాంటి ఘటనలు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఇటు దేశవ్యాప్తంగా కూడా ఏదో ఒక చోట ఏదో ఒక ప్లేస్లో ఇటు భర్తను కడతెరుచుతున్న ఘటనలు తాజాగా ప్రతిరోజు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి ఘటనే మొన్నటికి మొన్న మనం నిజామాబాద్లో కూడా చూసుకున్నాం. అక్రమ సంబంధాల కారణంగా భర్తను బిల్డింగ్ పై నుండి తోపివేసిన ఘటన చూసాం. మళ్ళీ అతనికి హార్పిక్ కూడా ఎక్కించి అతన్ని చంపేసింది. సో అలాంటి ఘటన మళ్ళొకటి కూడా జరిగింది తాజాగా ఈ సుల్తానాబాద్ మండలంలో. భార్యాభర్తల మధ్య గత 6 నెలల నుంచి కూడా తరచూ గొడవలు జరిగాయని ఇటు పోలీసులు చెప్తున్నారు. అయితే గోరేబి అదేవిధంగా గోరేమి అనే వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు, వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా 6 నెలల నుంచి కూడా మద్యం తాగి వచ్చి ఇటు భార్యను వేధిస్తున్నాడు. పెద్దల సమక్షంలో పంచాయతీలు నిర్వహించినా కూడా ఒక కొలిక్కి రాలేదు. దీంతో పంచాయతీలు జరిగిన తర్వాత కూడా గోరేమియా అనే వ్యక్తి తన భార్యను వదిలి జగిత్యాల జిల్లా మెట్పల్లికి కూడా చేరుకొని అక్కడనే ఒక పని చేసుకుంటూ కూడా నివాసం ఉంటున్నాడు. అయితే ఈ క్రమంలో 3 రోజుల క్రితం మళ్ళీ సొంత గ్రామానికి వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా తన తండ్రితో కలిసి ఉన్నాడు. మాట్లాడిన తర్వాత ఆ రోజు అర్ధరాత్రి సమయంలో మళ్ళీ మద్యం సేవించి అతని భార్య అదేవిధంగా కుమారుడు పడుకున్న రూమ్కి వెళ్ళాడు. రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా తాజాగా మళ్ళీ కూడా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగింది. సో గొడవ జరిగిన తర్వాత ఈ 6 నెలల నుంచి కూడా ఈ వేధింపులు ఈ టార్చర్ భరించలేక ఎవరైతే గోరేమియా అనే వ్యక్తి ఉన్నాడో అతని భార్య గోరేబి తన కుమారుడితో కలిసి అర్ధరాత్రి సమయంలో బండరాయితో అతనిపై మోది అక్కడికక్కడే చంపేసింది. చంపేసిన తర్వాత కూడా అటు కుమారుడు అదేవిధంగా కూడా భార్య అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఉదయం ఎవరైతే చనిపోయిన వ్యక్తి గోరేమియా అనే వ్యక్తి వాళ్ళ తండ్రి వచ్చి చూసేసరికి మాత్రం అతను చనిపోయి ఉన్నాడు. చనిపోయి ఉన్న స్థితిని చూసి వెంటనే ఇటు చుట్టుపక్కల వారికి అదేవిధంగా కూడా పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే వెంటనే సంఘటన స్థలానికి సుల్తానాబాద్ పోలీసులు చేరుకొని ఆ యొక్క డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఈ కేసులో మొత్తంగా ఇటు ఎస్ఐ చంద్రకుమార్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు ఇటు 2 నిందితులను వాళ్ళ భార్య అదేవిధంగా కుమారుడిని కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. మనం రోజు చూస్తున్నాం, ప్రతిరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 తెలుగు రాష్ట్రాలలో అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ప్రతిరోజు ఏదో ఒక రోజు ఖచ్చితంగా భర్తను చంపుతున్న వార్తలు మనం చూస్తున్నాం. మద్యానికి బానిసయ్యో లేదా అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇంట్లో భార్యలను వేధిస్తుంటే ఆ భార్యలు ఆ టార్చర్ భరించలేక ఇతరు నుంచి వెళ్ళి విముక్తి కావాలని మాత్రం ఏదో ఒక విధంగా మాత్రం భర్తలను చంపుతున్న సంఘటనలు మనం రోజుకు చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పెరిగిపోవడంతో మాత్రం ఈ చాలా మందికి తెలిసిపోతుంది. అయితే భర్తలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్తో అదేవిధంగా ఎంజాయ్ చేయండి, తాగండి, తప్పులేదు. కాకపోతే ఆ మద్యం సేవించి వచ్చిన తర్వాత ఇంట్లో భార్యలను వేధిస్తే మాత్రం ఇలాంటి పరిస్థితి మీకు వచ్చే అవకాశం ఉంది. సో మద్యం ప్రియులారా తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఇద్దరు కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటే ఎలాంటి ప్రాబ్లం కూడా రాదు. మరొక విషయం ఏంటంటే కుటుంబంలో కలహాలు అనేవి మాత్రం చాలా కామన్. కానీ ఇలాంటి కలహాలు వచ్చినప్పుడు అది పెద్దల సమక్షంలోనే లేదా ఇటు చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. సో ఇక్కడ భార్యలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని భర్తను చంపితే మాత్రం రేపు మిమ్మల్ని ఈ యొక్క సమాజం మిమ్మల్ని సమాజం నుంచి ఎరవేసే పరిస్థితి ఉంటుంది. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని క్షణికావేశంలో ఇలాంటి తప్పిదాలకు పాల్పడకుండా కోర్టులను కానీ ఇటు పోలీస్ స్టేషన్లు కానీ పెద్దలను కలిసినట్లయితే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సో ఈ క్షణికావేశంలో మాత్రం ఇలాంటి దారుణాలకు పాల్పడద్దని కూడా కోరుకుంటున్నాను.